ఏం లేదండి, ఇంకా కేసులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఓటుకు నోటు కేసు ఉంది, చాలా కేసులు ఉన్నాయండి. రాజధానులు అంతా వాళ్ళు ఆక్రమించుకున్నారు. పేద సాధన కూడా మిమ్మల్ని బెదిరించి లాక్కున్నారండి. వాళ్ళ పొలాలు, వాళ్ళ స్థలాలు వాళ్ళని బెదిరించి లాక్కున్నారు. వాళ్ళు లాక్కుందంతా పేదలకు పంచిపెట్టాడని ఇప్పుడు జగన్ అంట సైకో అంట. జగన్ అంట చంద్రబాబు కాడ జైల్లో బాధ పెడతాడంట. వాడు అచ్చెన్నాయుడు బాధ పెడతాడంట. అచ్చెన్నాయుడు బాధ పెట్టాడు, బాధ పెడతాడంట. సైకో నా కొడుకు అంటున్నారు. జగన్ కాదు సైకో, చంద్రబాబు సైకో, అచ్చెన్నాయుడు సైకో, నారాయణ సైకో. వాళ్ళ ఆస్తులు, వాళ్ళ ఇనామీలు, వాళ్ళ బినామీలు, వాళ్ళ జీతగాళ్ళకి, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ మొత్తాన్ని పెట్టుకున్నారు. వాళ్ళు రారండి. వాళ్ళు మాదే రావాలి. జగన్మోహన్ రెడ్డి గారు కోట్ల జనాన్ని బతికెత్తండు. 86 కోట్ల మంది జనానికి అన్నం పెడతాడు. పేద సాధారకుండా చదువులు ఇస్తుండు, మంచిగా అన్ని చేస్తుండు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారే మాకు రావాలి. లోకేష్ నేను ఒక ఎర్రబొక్కలో రాస్తున్నానండి. నేను ఎర్రబొక్కలో రాస్తా, నువ్వు మాట్లాడితే నేను ఎర్రబొక్కలో రాస్తా అంటాడు. ఆ ఎర్రబొక్క ఏం రాస్తావని అడిగితే ఏమన్నాడో తెలుసా? బెదిరియడానికి రాస్తానన్నాడు. బాలకృష్ణ అభిమానుల నుండి, సినిమా అభిమానుల నుండి బాలకృష్ణ అని ఏమని అడిగారు? సెల్ఫీ తీసుకుంటా అన్నారు. అరే మీకు కుత్తగా వస్తా అన్నాడు. వాళ్ళకేడుందండి మైనస్. వాళ్ళకి పద్ధతి తెలియదు, భయం తెలియదు, అభిమానం తెలియదు, వాళ్ళకి ఏ తెలియదు. రెడ్డి మాట దెప్పడు, మెడం దెప్పడు, మాట మీద నిలబడేవాడు. మాకు లేకపోయినా అన్నం పెట్టే గొప్ప తాత జగన్మోహన్ రెడ్డి గారు. మరి బాలకృష్ణ కూడా అంటే ఒక సీనియర్ నాయకుడిని ఏం తెలుసా అండి? ఎప్పుడన్నా ఎమ్మెల్యే అయిన తర్వాత ఎప్పుడన్నా వెళ్ళాడా? ఆయన ఎమ్మెల్యే కాడికి నేను ఎమ్మెల్యేని ఇదిగో ఈ పనులు చేశానని ఎప్పుడన్నా బాలకృష్ణ చెప్పాడా? చెప్పలేదు. అచ్చెన్నాయుడు వస్తాడా? అచ్చెన్నాయుడు కూడా అయిపోయిందని చెప్పాడు ఒకప్పుడు టీవీలో. పార్టీ లేదు, బొక్క లేదు అన్నాడు. లోకేష్కి మాట్లాడటం తెలియదు, పురంధరేశ్వరికి అంతకంటే తెలియదు, ఎవరికి తెలియదండి మాట్లాడటం. అయితే మాకు జగన్మోహన్ రెడ్డి సీఎం ఉండాలి. మాకు అందరూ సీఎంకి సహకరించాలి. ఎక్కడి నుంచి వస్తాయండి వాళ్ళకి 160? ఉత్త 60 కోట్లు రావు, 160 కాదు, ఉత్త 60 కోట్లు రావండి వాళ్ళకి. వాళ్ళు డబ్బులు ఇచ్చి ఈ జనాన్ని తీసుకురమ్మనండి, ఈ జనాన్ని రమ్మనండి. వాళ్ళు 500 మందు చేసాలు చంద్రబాబు నాయుడు కూడా చంద్రబాబు వస్తే కరువు వస్తుంది తమ్ముడు. ఎందుకు మరి అంత భగవంతుడిదే. మరి ఆయన కూడా శంకుస్థాపన చేసిండే. అది రామారావు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకే సామాజిక వర్గానికి న్యాయం చేస్తా ఉన్నాడు అనేసి కూడా ఏమి లేదు. ప్రతి పిల్లవాడికి కూడా అమ్మఒడి వేస్తున్నాడు. ప్రతి ఎదురు పార్టీ వాళ్ళకు కూడా చేస్తున్నాడు పని. వాళ్ళకి ఎవరికి రాలే. మరి ఇన్ని పథకాలు ఇచ్చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తా ఉన్నారనే సంటాం. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేస్తా ఉన్నారనే సంటాం. అప్పులు ఏం కాలే, అప్పుడుగా తీరుతుండు. ఆయన చేసినప్పుడు ఆయన దాచిపెట్టుకున్న డబ్బులు ఇప్పుడు ఆయన తీరుతున్నాడు కొన్ని. మరి చంద్రబాబు నాయుడు ఏమైనా సానుభూతి వచ్చి ఏమైనా నెక్స్ట్ గెలిచి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? సానుభూతి రాడు. ఇప్పుడు మనిషి తప్పు చేసినప్పుడు సానుభూతి ఎట్లా వస్తుంది? తప్పు చేయకపోతే సానుభూతి వస్తుంది. తప్పు చేసి ఇన్ని వేల కోట్లు దోసుకున్నప్పుడు తప్పు సానుభూతి ఎట్లా వస్తుంది? మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా జైలుకి వెళ్ళేసి వచ్చారనేసి కూడా ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఆయనకి ఏమి లేకనే ఆయన అన్నాలు పెట్టారు. ఈ ప్రభుత్వం ఆకట్టుకొని, సోనియా గాంధీతో ఆకట్టుకొని ఆయన్ని లోపలేశారు. ఆయన కాడ ఏమి లేదు, తప్పు లేదు. ఎవరిని ఏం చేశాడు? ఏం చేయాలి? మరి జగన్మోహన్ రెడ్డి 170 స్థానాలు అంటా ఉన్నారు కదా, 170 స్థానాలు వచ్చే అవకాశం సరే 10 తగ్గితే వస్తే రావచ్చు, కూడా 175 కూడా వస్తాయి. ఎందుకంటే జగన్ ఆదరణ వస్తాయి, 175 వస్తాయి. మరి వీళ్ళందరూ డబ్బులు ఇస్తే వచ్చిన వాళ్ళనేసి కూడా ఆరోపణలు డబ్బులు ఒక 5 పైసలు కూడా ఇవ్వటంలా. వాళ్ళు సానుభూతి పరులు. మొత్తం జగనన్న కావాలి, రావాలి అని వచ్చే ప్రేమ, అభిమానం. ఎవరికి 5 పైసలు ఇవ్వటంలా. అది చేసిన పథకాలే కానీ ఎవడ కూలిచ్చి ఎవరికి ఇవ్వటంలా. వాళ్ళ 500 ఇచ్చి ఎవరు రావటంలా. మరి జగనన్న కావాలంటే ఏం చెప్తావు బాబాయ్? జగనన్న ఎందుకు కావాలంటే ఏం చెప్తావు? జగనన్న ఎందుకు కావాలంటే అభివృద్ధి పనులు చేసినందుకు, జనానికి ఇబ్బంది లేకుండా సౌకర్యం చేసినందుకు జగనన్నే రావాలి, జగనన్నే కావాలని పెట్టాడు. ఒక ఛాన్స్ అడుగుతా ఉన్నారు, ఇస్తారా? చంద్రబాబు నాయుడుకి ఒక ఛాన్స్ ఇస్తారా? ఇంకా ఇప్పుడు జరగబోయా, ఇప్పట్లో జరగవు. ఎందుకని అలా? అతను ఏది కట్టారు లేదుగా. ఇప్పుడు ఆయన చెప్పిన లెక్క ఏది కట్టారు.
అందుకని నమ్మకం లేదు. రైతులకు ఎన్నో చేశానని చెప్తా ఉన్నాడు కదా. చెప్తేనే ఇవన్నీ గెలిచిన మాట అంతకు తప్పితే ఎవరు రావాలంటే నెక్స్ట్ ఓయ్ మళ్ళీ ఎవరు రావాలంటారు ఇప్పుడు జగన్ వస్తేనే బాగుంటుంది పరిపాలన. అది మరి గతంలో చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్ట్ శంకుస్థాపన చేసి జరిగింది. ఆయన ఏ విధంగా చేశారు? ఆయన చేయటం వరకే కానీ చేసేది లేదు. వాగ్దానాలు 99 ఇస్తాడు వాగ్దానాలు, కానీ ఒక్క పని చేయడు. జనాన్ని మటుకు చేస్తానని చెప్తాడు, కానీ ఒక్క పని చేయడు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఏ పరిపాలన కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు. అది మరి ఈ మధ్యకాలంలో చంద్రబాబు అరెస్ట్ అయ్యి జైలు నుండి తిరిగి వచ్చారు. అది ఎవరైనా జైలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 16 నెలలు పెట్టారు ఆయన్ని. ఆయన ఏం తప్పు లేకపోతే పెట్టారు. మరి ఏదో తప్పులున్న పెట్టారు జగన్. అది నా మీద కక్ష సాధింపు కోసమే పెట్టారు నా మీద కేసు. అది చట్టం, గవర్నమెంటు కచ్చ సాధింపు అసలు అయితే ఎప్పుడో పెట్టేవాడు. ఆయన కచ్చ లేదు. ఆయన మంచి 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 మనసుతోటి ఆయన ఇలా కల్లాపరం చేసుకోవాలని అయితే మాకు చేపించుకోమని పెద్ద ఆయనని. ఆ కచ్చ అయితే ఎప్పుడో పెట్టేవాడే. కచ్చ లేదు ఆయనకి. ఆయన అలా కచ్చ పెట్టుకోడు. రేపు ఆయన మళ్ళీ జైలుకి పోతాడు. రేపు 28 జైలుకి పోవాలా. ఆ కన్ను ఆపరేషన్ కోసం వచ్చాడు. అది మరి న్యాయం గెలిచిందని ఒక పక్క లోకేష్ పార్టీ వర్గాలు ఇంకా చెప్తున్నారు. లోకేష్ ఊరికే కౌన్సిలర్కే గెలవలేదండి. లోకేష్ ఏం చేస్తాడండి? వార్డు కౌన్సిలర్ లేదు. సరే వాళ్ళ నాన్నగారు ఉండబట్టి 3 మంత్రి పదవులు ఇచ్చారు వాళ్ళ నాన్నగారు. ఎందుకని అలా? ఎందుకని ఆ? జగన్మోహన్ రెడ్డి ఎందుకు గెలుస్తాడు? ఏ తక్కువ చేసిండు? ఏదైనా తక్కువ చేసిండా? పిల్లలకి చదువుకునే డబ్బులు వేసిండా? 18 సంవత్సరాలకి వేసిండా? మొత్తానికి ఇల్లు ఇచ్చిండా? ఏం తక్కువ చేసిండు? అప్పులు చేసి ఇస్తా ఉన్నాడని. ఎవరు అంటే ఇంతకుముందు అప్పులు చేసింది వాడు చేయలేదా? వాడు చేసాడు చేయలేదు చెప్పడుకో. వాడు ఎన్ని కోట్లు చేసిండు? 80 కోట్లు ఏమో చేసిండు. మరి ఎప్పుడు కదా ఈయన కరోనా 2 మాటలు కరోనా వచ్చింది. మరి దీనికి ఏమన్నా ఇదే? మరి ఆయన కరోనా కూడా ఇచ్చిందంటే ఏంటంటే చెప్పుగా. చంద్రబాబు నాయుడు కూడా శంకుస్థాపన చేశాడు కదా. ఇప్పుడు ఎన్ని మాటలు చేసిండు? ఎన్ని మాటలు అట్ట కాదు. ఇప్పుడు ఆయన ఏం చేసిండు, ఏం పెట్టిండు? ఆయన పెట్టిన దానికి చేసిన దానికి అది ఏదంటే ఒక్కటే ఆయన పనికి వచ్చేది. నాడు నీడు చెట్లు ఉంటాయి చూడు, రోడ్లమ్మటి అవి బాధ కొట్టడానికి అయితే సరిపోద్ది. ఇంకా దేనికి సరిపోదు? ఇంకా దానికే అది ఏది మళ్ళీ కాడికి పోయి దాంట్లో పోయి మనం కూర్చొని వాళ్ళు మొత్తం దెంగుతారు. వీళ్ళు పోతే డబ్బులు కూడా ఇయ్యరు. దాని తప్పితే దేని బడికి వచ్చాడు కాదు. చంద్రబాబు నాయుడు ఒక ఛాన్స్ అడుగుతా ఉన్నాడు, ఇస్తారా? ఏడిది చంద్రబాబు ఏడిది ఆయనకి ఛాన్సా? వాళ్ళు జన్మ కూడా లేదు. ఈ దెబ్బ సత్తాడు కూడా. ఈ దెబ్బ సీఎం జగన్ వాడు గుండె పగులుతుడు. వాడు కొడుకు రాదు, చచ్చిపోతుడు. మరి అరెస్ట్ అయిన తర్వాత బయటకు వచ్చి న్యాయం గెలిచిందంటా ఉన్నారు కదా. ఊరికి చంద్రబాబు బెయిల్ మీద వచ్చాడు కదా బయటికి. మా న్యాయం గెలిచిందని చెప్తా ఉన్నాడు. ఏ న్యాయం కలిసి దానికి? ఆయన రేపు బావాలి మళ్ళీ కోర్టుకి. రేపు మళ్ళీ కోర్టుకి పోవాలా. ఆయనకి ఏం న్యాయం జరిగిందాడా? దెంగుతారు లేకపోతే సిబిఐలు ఏన కూడా కాదు. లేకపోతే దెంగుతారు. మరి ఏమన్నా సానుభూతి వచ్చి గెలుస్తాడా నెక్స్ట్? మరి ఓరు గెలిచేది వాడు చోది కొత్తలా. మరి వాడెందుకు గెలుతుడు? అంటే సానుభూతి వచ్చి ఏమన్నా ఏ సానుభూతి ఎందుకు వద్దంటే కేసులలో వచ్చి ప్రపంచం చుట్టెత్తది. ప్రపంచం ఇప్పుడు చుట్టించింది చూసుకో. అంతే మరి చంద్రబాబు నాయుడు రావటం అనేది కొత్త కళ.